వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది నేను వాళ్ళు చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఆయిల్ ఫుడ్లు తినేయడం, జంక్ ఫుడ్లు తినేయడం, ఇలా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు చూస్తే వాళ్ళకి బీపీ షుగర్ రావడం ఫ్యూచర్లో వచ్చేస్తేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉంటుంది. రాత్రి నిన్న చూశాను. నేను ట్రావెల్ అవుతున్నప్పుడు చూసైతే చక్కగా పకోడీలు, అలాగే సమోసాలు అవి తినేస్తున్నారు. 2, 3, 4 తినేసాడు అతను. కానీ అతనికి ఆ 20 ఇయర్స్ ఒక 25 ఇయర్స్ లోపే ఉండొచ్చు. కానీ ఆ వయసుకి అవన్నీ పడచ్చు. ఇవన్నీ ఏంటి, జంక్ ఫుడ్ తినటం, తర్వాత ఆయిల్ ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యంపై అవగాహన లేదన్నమాట. ఇది నాకు అర్థమైంది. మీరు 30 సంవత్సరాల లోపు ఏం తిన్నా మీకు పడచ్చు. నేను గొప్పగా విర్రవీగొచ్చు. ఏమని? ఎక్కడ పడితే అక్కడ ఏదైనా తినగలను, నాకు ఏమవదు, నేను అంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఏ జంక్ ఫుడ్ అయినా పర్లేదు, నాకు అరిగిపోతుంది, రాళ్ళైనా అరిగిపోతుంటాయి అంటుంటారండి. కానీ మీరు ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే వడ్డీతో సహా దాని యొక్క మీరు ఇబ్బంది పాలవలసి వస్తుంది. వడ్డీ కూడా చెల్లించవలసి వస్తుంది. ఏ విధంగా అంటే 30 సంవత్సరాల తర్వాత మీకు మీరు పద్ధతి కంటిన్యూ చేసినట్లయితే మీకు బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఎన్ని రావడానికి అవకాశం ఉందండి. మొట్టమొదటి నుంచి మీరు ఒక వయసులో ఒక 20-30 మధ్యలో ఉన్నట్లయితే ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మీరు చక్కటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అంటే వాళ్ళు తెలిసిన డాక్టర్లు ఎఫ్పిసి అన్నారండి. అది ఎఫ్పిసి అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి, అలాగే ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి, కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఈ జంక్ ఫుడ్ను పక్కన పెట్టాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటి, కొద్దిగా వ్యాయామం, రోజు 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు వ్యాయామం చేయాలి. బాడీని ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంచకుండా అటు ఇటు కదులుతూ ఉండాలి. తర్వాత హెల్తీ హ్యాబిట్స్ ఉండాలండి. ఇలా చేస్తేనే స్ట్రెస్ లేకుండా ఉండాలి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే మీకు 100 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా సరే మీకు ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ అంటే పొయ్యి మీద వండకుండా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారండి. అంటే ఫ్రూట్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఏమవుతుంది, తింటే ఏమవుతుందంటే మీరు బీపీ షుగర్లు వస్తాయి. అప్పటి నుంచి ఏమవుతుంది, మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండాలి. అంటే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏమన్నా హాస్పిటల్ చుట్టూ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత మీ భోజనం ఎలా ఉంటుంది, ట్యాబ్లెట్తో భోజనాలు ఉంటాయి. ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీ కార్యక్రమాలు మీరు హాస్పిటల్కి వెళ్తాం రావటం ఉండాలి. ఓ మంచాన్ని పడుతూ ఉంటారు ఏంటి, మీ సేవలు మిగతా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. మనసు వాళ్ళు సరైన పద్ధతిలో పెట్టుకోలేరు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరికి ఏమి హాని జరిగినా అందరూ కూడా కొద్దిగా ఆందోళన ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. చదువుకునే వాళ్ళు ఉన్నారు కూడా చదువుకోలేరు. పని చేసుకునే వాళ్ళు కూడా పని చేసుకోలేరు. మీరు మంచాన పడితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మీ లివర్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీలు కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ 20 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ముందు ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంపై అవగాహన ఉందో మీరు లైఫ్ లాంగ్ ఇటువంటి ఇబ్బందులు పాలవ్వరు, మంచాన పడరు, మన కుటుంబ సభ్యులు ఎవరిని ఇబ్బంది పెట్టరు. అంటే ఏం చేయలేమంట, మనం జంక్ ఫుడ్ని పక్కన పెట్టాలి. అది నడక అంటే ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఎంత అవకాశం ఉందో అంత 45 మినిట్స్ 30 మినిట్స్ మీరు నడకో, ఎక్సర్సైజో, లేదంటే వ్యాయామమో, లేదంటే యోగానో ఏదో చేస్తూ ఉండాలి తప్ప మీరు ఇవేం చేయకుండా జంక్ ఫుడ్లు తీసుకుంటూ సిగరెట్లు, ఆల్కహాల్తో మీరు గడిపినట్లయితే మీరు రోగాలు రావటం ఖాయం. మీకు బీపీ షుగర్లు, మీ భోజనం ఏంటంటే ట్యాబ్లెట్ మీ భోజనం, ఆసుపత్రులే మీ యొక్క నివాసం. ఇటువంటి తప్పించుకోవాలంటే చక్కటి అలవాట్లు పెంచుకోండి, చక్కటి అలవాట్లు డెవలప్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.